ఐడియాలు ఏడికైనా వస్తాయి అయితే మనకు తెలియదు కానీ నెక్స్ట్ ఈ పెయింటింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఆరెంజ్ కలర్ పెయింటింగ్, డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ స్టైల్ అయితే ఈసారి గణేశుడు వచ్చేసిండు. అయితే గణేశులను చూపించడానికి పోతున్నాం. ఇళ్ళకెళ్ళి వస్తేనేమో భువనగిరి యాదగిరిగుట్ట అటు నుంచి వస్తుంది. ఇట్లా సీదా చేసుకోవాలి, రైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. సో ముంగడ ఈ ఉంటుంది తీసుకోవాలి. రావుల్ కలాకార్ వెల్కమ్ టు టింకు టాక్స్. అయితే మేము గణేష్ కాడికి వచ్చినాం. ఎక్కడ వచ్చినాం అంటే నావల్ కాడికి వచ్చినాము. ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని అన్నీ అయితే చెప్తాము. ఒకసారి చెప్పాలి. వచ్చేసి రావుల్ కళాకార్కి అయితే వచ్చినాము. గణేశుడు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపించేసాచలో మన లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే గణేశుడు ఉంది. మేబీ బుకింగ్ అయిపోయి ఉండొచ్చు. సో సైడ్ లో కూడా మొత్తం చూసుకొని మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. రావుల్ కళాకార్ షెల్ ఇదైతే వచ్చేసినాం మేము గణేషుడు ఉన్నాయి. మొత్తం మీకు ఎంత అమౌంట్ ఏమేమి ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేస్తాం చూడండి గాయస్. సో గైస్ ఇక మనం అయితే రావుల్ కళాకార్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ గణేశుడు ఏమేమి ఉన్నాయో ఎట్లెట్లు ఉన్నాయో మొత్తం డీటెయిల్ అయితే చూపించేస్తాం. చలో ఇవన్నీ బుద్ధ గణేశుడు కూర్చొని ఉన్నాయి. మినిమం 6-7 feet ఆల్మోస్ట్ వచ్చేసి 8 feet వరకు ఉన్నది ఒక్కొక్క గణేశుడు అయితే. సో ఒక్కోసారి ఇంకా దీన్ని ఇంకా రీపెయింటింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది అనుకుంటా. సో ఇవన్నీ వర్క్ ఉంది. ఇది కూడా కాలేదు ఇంకా. సో పర్పుల్ కలర్ మొత్తం గనివా అయితే కిరాక్ కనబడుతుంది. మంచి మంచి కలెక్షన్ అయితే రావుల్ కళాకార్ అయితే మస్తు చేస్తాడు గణేషులు. ఇక్కడ కుందన్ వర్క్స్ అన్ని అయితే ముంబై గణేష్ స్టైల్ గణేషులు ఉన్నాయి. ఇంకా మీకు చూపిస్తాం ముందరికైనాక. ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది ఇవన్నీ. ఆల్మోస్ట్ ఒక 15 feet అవుతున్నది. మేబీ ఇది బుకింగ్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ కవర్ వేసిన అన్ని బుకింగ్ అయిపోయినాయంట. సో నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను కనుక్కోనికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ప్రైస్ అయితే ఇప్పుడైతే బై ఛాన్స్ చెప్తే మీకు అయితే అప్డేట్ చేస్తాను ముందు అయితే. సో ఇక్కడ ఇవన్నీ పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా అయితే మీకు పైన చూడండి మొత్తం ఎలిఫెంట్ దీంట్లో వచ్చేసింది. సేమ్ ఆ గణేశుడు కానీ పెయింట్ వేయలేడు ఇక్కడ. ఇంకా పైన మీకు చూడండి ఎలిఫెంట్స్ ఉండవు చెవులకు మొత్తం. ఇంకా పెయింట్ వేస్తే మస్తు ఉంటుంది గణేశుడు గాలి. కృష్ణుని గణేశుడు ఇది వచ్చేసి కృష్ణుని గణేశుడు. ఇది మన షాప్ లో ఉండొచ్చా? ఇది మన షాప్ లో పెట్టవచ్చు. పెద్ద ఉంది అంతే అంటావా? అట్లా గణేశుడు అంట మేము అడిగినాము. సో కిరీటం అయితే ఉన్నది గణేశుడికి. సో ఒక్కసారి చూసుకోండి. సో గైస్ ఇదైతే మన డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఒక్కసారి చూసుకోండి. సో భజన వేసుకుంటా పైన వచ్చేసి మన ఎల్కబాయి కూర్చుండు. సైడ్ కూడా భజన చేస్తారు. సో గణేష్కి 2 వైఫ్స్ ఉంటారు కదా సార్, రైట్ లెఫ్ట్ అయితే 2 ఉన్నారు. సో డిజైన్ కూడా చాలా మంచిగా ఉన్నది. సో ఇందులో కలర్స్ కూడా ఏమైనా ఉంటే మనం ముందు చూపిస్తుందా. సో గైస్ వచ్చేసి పింక్ కలర్ వర్క్ అయితే వచ్చేసి మన పంచకి. సో ఇక్కడ సైడ్లో వచ్చేసి మన శివుడిది ఉంది. సో ఈ గ్రాఫిక్స్ కూడా చాలా మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఒకసారి వచ్చేసి వెంకటేశ్వరది గణేశుడు ఇది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం వెంకటేశ్వర దేవుడు వర్క్ నడుస్తుంది. ఒక్కసారి చూసుకోండి. సో బ్లూ కలర్ మొత్తం శివుడు గణేశుడు ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. ఈసారి గ్రాఫిక్స్ అయితే రావుల్ కళాకార్ నడుస్తుంది కొంచెం గణేష్ ఉంది. సో కొంచెం టచ్అప్ ఉన్నది అయితే బాయ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా అన్నీ చేస్తుంది నీట్గా వర్క్ అయితే. శివుని గణేశుడు ఉంది ఇక్కడ. సో సైడ్కి అయితే అయ్యప్ప స్వామి ఉన్నాడు. వచ్చేసి అయోధ్య గణేశుడు. సో పైన శివుడు ఉన్నాడు. సైడ్లో మొత్తం సెటప్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఇది పైన శివుడు అయితే మీకు నాట్యం చేసినట్టు అయితే కనబడుతుంది. ఇంకా దానికైతే శివుడు పట్టుకునే త్రిశూలం అవన్నీ అయితే వస్తాయి. గణిబాయ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తుంది. సైడ్కి మొత్తం గ్రాఫిక్స్ చూసుకొని నందిబాయ్ ఇచ్చిండు. గణేశుడు అయితే అబ్బా 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 నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ చూడండి ఆల్మోస్ట్ 20 feet అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. చాలా అంటే చాలా మంచిగా ఉంది గ్రాఫిక్స్ అయితే. పంచేడ్ అయితే అబ్బా 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 అంటావా చూపిస్తాం. ఇంకా మెంటల్ అయితే మెంటల్ చేసేసిరా నాకు పంచగట్టి. ఇంకా కుందన్స్ అవన్నీ పెడితే మస్తు ఉంటుంది. ఇంకా రావుల్ కళాకారులు అయితే మంచి 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 కలెక్షన్ ఉన్నది. సో నేను ప్రైస్ డీటెయిల్ కనుక్కొని వేస్తాను. ఇది వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ ఉందన్న. మొత్తం ఇది ముంబై స్టైల్ ఉంది. ఇది ఈసారి అయితే మొత్తం ముంబై స్టైల్ చేసినారు కానీ పోయిసారి లేకుండా ముంబై స్టైల్ ఇక్కడ రావుల్ కళాకార్ దాంట్లో అంతే అంటావా? ఈసారి మరి బుర్రా పాడు మెంటల్ ఎక్కేస్తుంది నాకైతే. నాకు ఇప్పుడే పెట్టబోతే అవుతుంది గణేషుని. లోపలికైతే చూపించేద్దాం మన సబ్స్క్రైబర్స్కి.
సబ్స్క్రైబ్ కోసం ఏమైనా ఇస్తామా నా గణేశుడు కాదు, ఇంకా పెయింటింగ్ నడుస్తుంది, ఇంకా టైం పడుతుంది మనకి. గణేశుడు ఇంకా ఒక నెల రోజులు ఉందే మన పండుగ. సో ఇంకా మనకైతే ఒక ఆల్మోస్ట్ 30 days ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. అప్పలోపల పని మొత్తం అయిపోతుంది మనకి. ఇంకా కుందన్ సీట్లో పెడతారన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. మీరు చూడండి పంచ కట్టిరు కాదు మెడల ఇది ఇట్లా వేసేసారు అన్న శాల్వా కూడా వేసేసారా. వర్క్ ఉన్నది మనకు గమనియాలి. ఒక అంటే ప్రతి ఒక్క గణేశునికి ఐస్ చేయరు ఇప్పుడే, ఎందుకంటే లాస్ట్ లో వేస్తారు ఐస్. అంతేనా. పెయింటింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఆరెంజ్ కలర్ పెయింటింగ్ తోటి అయితే మనకు కనబడుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇది ఒక 18 to 20 feet అయితే ఉంటుంది. ఇది వచ్చేసి రాధాకృష్ణ గణేశుడు. ఒక్కోసారి చూసుకోండి, రెడ్ కలర్ పంచతోటి వచ్చినాడు. బాబా గ్రాఫిక్స్ మీరు ఒకటి గమనిస్తలేరు, ప్రతి ఒక్క గణేశుని కాడ చూడండి ఇది వెళ్ళుకుంటా, కానీ గణేశుని కాడ మనకు జుంకా పెట్టారు. ఈసారి అయితే ఈ గణేశునికి అయితే జుంకా కూడా కనబడుతుంది, డీర్ కూడా ఉన్నది. చాలా అంటే చాలా మంచిగా అనిపించాడు. రెడ్ కలర్ పంచతోటి ఆల్మోస్ట్ 20-25 feet అయితే ఉండొచ్చు. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఒక్కోసారి మీకు ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను, చూసుకోండి. బాబా బాబా ముంబై స్టైల్ అయినా మొత్తం వేస్తారు రాహుల్ కళాకారు అయితే. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. రాజా ఇది వచ్చేసి ఎల్లో కలర్ పంచతోటి ఉన్నది, సేమ్ గణేశుడు కాకపోతే ఎల్లో కలర్ ఉన్నది. సో ఐస్కి అయితే కొంచెం వర్క్ ఉంది. ఇది చూసుకోండి. ఈ బాయమ్మ గెలుపుకొని వెళ్ళి మెల్లగా పోయి. కానీ దీనికి అయితే మస్తు వేసేసారు అన్న గణేశునికి అయితే. చూడండి శాల్వా ఇది అయితే ఈగల్ మీద కూర్చొని ఉన్నది, కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది. అయితే ఇది వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ ఉంది. పెయింటింగ్ కాకుండా ముందుకే ఇంత మంచిగా ఉంది. లైక్ పెయింటింగ్ అయితే అయినాక అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒకసారి ఇష్టం డిజైన్ అయితే ఐస్ అందరూ తగుడు సైడ్ అడుగుతారు కదా. లోపల అయితే ఓనికి ఆప్షన్ లేదు, ఇడికేం దూరం నుంచి చూసుకోరు. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ సేమ్ డిఫరెంట్ కలర్లు ఉన్నాయి. డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ స్టైల్ అయితే ఈసారి గణేశుడు వచ్చేసిండు. కాలేజుడు నెక్స్ట్ లెవెల్ ఉండు బాగా. అయితే ఐడియాలు ఏడికైనా వస్తాయితే మనకు తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది అయితే. ఎనీవా ఈసారి మొత్తం మంచిగా అంటున్నా. అదే గైస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సార్. గైస్ మీకోసం మంచి క్లిప్ అయితే ఇస్తున్నాను, సో ఎంజాయ్. గణేశుడు వచ్చేసి డోల్ మీద కూర్చొని ఉన్నాడు. మన ఎల్కాలు అయితే సైడ్కి మన సోవా అయితే కానీ బ్యాండ్ కొట్టేస్తుంది కింద. ఒక్కసారి చూసుకోండి, మొత్తం పర్పుల్ కాంబినేషన్ ఉంది. ఇంకా పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే బుజ్జ గణేష్ అయితే బుజ్జ గణేష్ కాదు, సైడ్లో అయితే ఆవులు వచ్చేసినాయి మనకి. బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ లైక్ ఎట్లా అంటే మొత్తం కుందన్ వర్క్ కానీ మొత్తం చాలా అంటే చాలా నీట్గా చేసినాను ఇక్కడ. ఇది వచ్చేసి మహారాజ్ గణేష్, బుద్ధ గణేష్ మంచిగా వండుకొని. గైస్ చాలా మంచిగా ఉంది గణేష్ కూడా, కొంచెం ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది. గైస్ ఇది వచ్చేసి పామ్ మీద అయితే కూర్చొని ఉండు గణేశుడు. ఇంకా కలర్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. సైడ్లో చూసుకోండి మొత్తం నావపాము కనబడుతుంది మనకి. డిజైన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. సో సైడ్లో చూసుకోండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఈ గణేశుని దగ్గర ఇవ్వాలా తమ్నేల్కి. గైస్ ఇడైతే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది, చాలా అంటే చాలా మంచి. ఇది అయితే బుజ్జ గణేశుడు, మొత్తం ఎల్లో కలర్ పంచతోట అయితే ఉన్నది మనకి. ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది. ఫస్ట్ కోట్ అయితే అయిపోయింది మనకి. బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ కలర్ వచ్చేసింది ఒకటేసారి. గైస్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఉన్నది పంచ అయితే పర్పుల్. గైస్ ఒక్కసారి ఈ గణేశుడు మీకు కొంచెం ఎక్స్ప్రెషన్ ఎట్లా కనబడుతుందో ఒకసారి మీరైతే కమెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా కొంచెం ఉన్నట్టుంది. సెకండ్ కోట్ కూడా ఇంకా ఉన్నది. ఐస్కి కూడా ఇంకా మొత్తం కలరింగ్ అయితే కాలేదు. ఒక్కసారి చూసుకోండి. నాకైతే చాలా అగ్రెసివ్గా కనబడుతుంది కానీ చూసుకోరి. దేవా శ్రీ గణేష దేవా శ్రీ గణేష్. గైస్ ఇది వచ్చేసి మన పొటెల్ మీద కూర్చుండు గనివా అయితే. చూసుకోరి, పైన అయితే శివుడు ఉన్నాడు. గైస్ మనకైతే రాహుల్ కళాకారులు అయితే మంచి మంచి కలెక్షన్ ఉన్నది. మీరైతే ఒకసారి విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా రీజనబుల్ పెట్టినారంట. నేను ఒకసారి మాట్లాడినాను.
ఒకసారి మన ఎవరైతే ఓనర్ ఉన్నా అయితే కూడా మళ్ళీ మీకు మాట్లాడి నేను అప్డేట్ చేస్తాను. చలో బాయ్. గణేష్లు అయితే మంచిగా ఉన్నాయి. ముందర మీకు హనుమాన్ గణేశుడు అయితే చూపిస్తా. గణేష్లు అయితే ఈసారి మంచిగా పోయినసారి కానీ ఈసారి డిజైనింగ్ మంచిగా వేయించిండు. ఇంక ఇలా ముంబై గణేష్ ఇట్లు ఉన్నాయి. మంచి మంచి గణేష్లు అయితే చూపిస్తా మీకు అయితే. చూడండి గాయస్, చూడండి గాయస్, మీకైతే ఒక చిన్న గణేష్ చూపిస్తా చూడండి. మీరైతే మెంటల్ అయిపోతారు గణేష్లో. చూడండి మీరు ఏమంటారో మెసేజ్ చేయండి గాయస్. చూడండి ఇప్పుడైతే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి రాహుల్ కళాకారు. అట్లయితే మీకు ఇంకేమైనా కావాలో గణేష్ ఇక్కడ వచ్చినా అనుకో మన పేజ్ చూపిస్తే తక్కువ బడ్జెట్లు ఇస్తారంట. అది ఇట్లా కనుకో మీకు చెప్తాం. మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి. కానీ గణేష్ అయితే మస్తు మాకు ఇక్కడ. మీకు నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకో 2-3 చోట్లకి అయితే పోతున్నాం మేము. అది చెప్పాం వీడియో చేసినాక చూపిస్తాం. బుజ్జగానే కూడా అయితే నీట్ ఉండి చూడండి గాయస్, మంచిగా నీట్ ఉండు. ఇంకా ప్లస్ ఏంటంటే గణేశుడు బుక్ అయిపోయాడు. చిన్న గణేశుడు అంత పెద్ద ఆరామ్సే కూర్చుని గనిబాయ్ సైజ్ లో. కానీ గనిబాయ్ నాకు ఎందుకేమో ఎన్ని పండుగలు వచ్చినంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. గణేష్ల పండుగ వస్తే అబ్బా ఆ ఫీల్ వేరే ఉంటుంది. గణేష్ బాయ్ వేరే ఉంటుంది జర మస్తు అనిపిస్తుంది ఫెస్టివల్ అనేది అయితే. చూడండి గాయస్ డమరుగం గాయస్ వచ్చేసి SLN గణేష్ ఐడీస్ అండి. సో నాగర్ లోపల అయితే ఉన్నది మనకి. గణేశుడు అయితే చూపిస్తా మీకు. బా 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 అన్న శివాజీ చూసినా ఎట్లుంది లోపల. శివాజీ బాయ్ కాళీ. బా 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 ఇదైతే విజువల్ చేసుకుంటారా అన్న. ఇంకా పెయింటింగ్ వర్క్ ఉన్నట్టుంది. సో పెయింటింగ్ అయిపోయాక మనకైతే శివాజీ బాయ్ చూసిన అబ్బా కలర్ వేసి ఎట్లుంటుందా ఇంకా గణేశుడు. ఇది వచ్చేసి హనుమాన్ గణేష్. సైడ్కి అయితే హనుమంతుడు వచ్చేసాడు. బాబా బాబా వీడియో కూడా మళ్ళీ సేమ్ కానీ చిన్న వినాయకుడి ఇట్లా వచ్చినాయి ఇలా చిన్నది. చాలా బాగుంది. వచ్చేసి కేదార్నాథ్ గణేశుడు. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం సెటప్ వచ్చేసి కేదార్నాథ్ ఉంది. పక్కన శివుడు ఉండండి. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే ఒకసారి నేను అనుకుంటాను. ఇది వచ్చేసి మన వాళ్ళది ఉంది. సో మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గైస్ మీరైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టింకు డాగ్స్. బాగా ఏమంటాం మరి చలో మనం అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే దుల్పేట్లో వేసేద్దాం అంటున్నాం. చలో ఉంటాం మరి రైట్.